ప్రైజ్ ద లార్డ్, షలం, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి నాహాము 1:13 క్లెయిమ్ చేద్దాం. వారి కాడి మ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరుగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. ప్రైజ్ గాడ్. ఇక్కడ మీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా, కాడి మ్రాన్ అండి ఇది. చూడండి, మీరు చాలా వరకు అపవాది పెట్టే శోధనలు కానీ, నిందలు కానీ, లేదా వేరే వాళ్ళన్న మాటలు కానీ, వేదన, లేదా మీరు పడుతున్న ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు, భారము, చింత, విచారణ, ఇవన్నీ కూడా మీరు కాడి అనే మ్రానులాగా మోస్తున్నారు కదా. మీకు ఎగ్జాంపుల్గా ఒకటి చెప్పాలని ఆశపడుతున్నానండి. ఇక్కడ ఒక లారీ కనిపిస్తుంది కదా, లారీ పైన ఒక అతని నుంచుని అతని నెత్తి మీద గడ్డి పెట్టుకున్నారు కదండి. అయితే అతను హెల్ప్ చేయమని ఈ లారీ డ్రైవర్ని అడగడం జరిగింది. ఏంటి హెల్ప్ అంటే డ్రాపింగ్, కొంచెం ఎదర వరకు సహాయం చేయమని అడిగారండి. సరే కదా అని చెప్పేసి మరి ఈయన హెల్ప్ చేయడం జరిగింది, లారీ డ్రైవర్ హెల్ప్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి గడ్డి పట్టుకుని పైకి ఎక్కారండి. ఆ తర్వాత కొంత దూరం ట్రావెల్ అయిన తర్వాత లారీ డ్రైవర్ కింద దిగి చూస్తే ఇతను నుంచుని ఆ గడ్డిని నెత్తి మీద పెట్టుకుని ఉన్నారు. అయితే ఈ లారీ డ్రైవర్ అడిగారు, ఏంటండి మీరు హెల్ప్ అడిగారు కదా, నేను హెల్ప్ ఇచ్చాను కదా, హెల్ప్ చేశాను కదా, మరి మీరు కూర్చోకుండా ఇంకా నుంచుని ఆ గడ్డిని నెత్తి మీద పెట్టుకున్నారేంటి అంటే, అప్పుడు అతను చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నేను హెల్ప్ అడిగాను, నాకు మీరు సహాయం చేశారు, కానీ నా నెత్తి మీద ఉన్న లోడ్ ఏదైతే ఉందో అది కూడా పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని నేను ఇంకా ఆ లోడ్ని నేను దించలేదండి అని చెప్పారనమాట. ఇక్కడ మీకు ఒకటి అర్థమవుతుందా? మీరు మీ వేదన, ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు, భారం, చింతలు, విచారణ, వాళ్ళు ఒక మాట అన్నారు, వీళ్ళు ఒక మాట అన్నారు, అలా డిప్రెషన్, ఇవన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకుని ఏసే దగ్గరికి వస్తున్నారు, కానీ ఆ బ్యాగ్ని ఏసే దగ్గర విడిచిపెట్టకుండా మీ దగ్గర పెట్టుకుంటున్నారు. అలాగైతే మీ భారం ఎలా తగ్గుతుందండి? చూడండి, ఇతను ఎంతైతే లోడ్ క్యారీ చేస్తున్నాడో హెల్ప్ఫుల్గా ఆ లారీ డ్రైవర్ చోటు ఇచ్చారు, కానీ తన ఆ లోడ్ని పక్కన పెట్టుకోకుండా అదే క్యారీ చేస్తున్నాడు. అలాగే యేసయ్య ఒక హెల్ప్ఫుల్గా మీకు హెల్ప్ చేయాలని ఆశపడుతున్నప్పుడు, ప్రయాసపడి భారం మోసుకొనిచ్చిన సమస్త జనులారా, ప్రయాసపడి అంటే మీరు ఎంతో భారం మోస్తున్నారని యేసయ్యకి తెలుసు కాబట్టే కదా మాట అన్నారు. ప్రయాసపడి భారం మోసుకొనిచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని అన్నారు. మరి మీ యొక్క బ్యాగ్ని క్యారీ చేసుకుంటూ ఏసే ప్రెజెన్స్ వరకు వెళ్ళి మరి ఏసే దగ్గర ఎందుకండి విడిచిపెట్టట్లేదు? సో మీకు ఒకవేళ ఆన్సర్ కావాలి, మీ లోడ్ మీరు క్యారీ చేయలేకపోతున్నారంటే రైట్ నౌ నీల్ డౌన్ చేయండి. మీ థాట్స్ ఏవైతే ఉన్నాయో, మీ తలంపులు ఏవైతే ఉన్నాయో, మీ హృదయంలో బాధ ఏదైతే ఉందో ఆ హెవీ లోడ్ అంతా ఏసే దగ్గర విడిచిపెట్టండి. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యు సో మచ్. ఆమేన్.